ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం నుండి 27వ వచనం వరకున్న ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17 నుండి 27. 17వ వచనాన్ని మనం ముందుగా చదువుకుందాం. వచనం 17. ఈ పట్టణమును దానిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటునున్న వారు మాత్రమే బ్రతుకుదురు. ప్రియులారా, ఈ 6వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం, యెరికో ప్రాకారములు కూలుట లేదా యెరికో పతనం. 3 భాగాలుగా విభజన చేశాం మనం 27 వచనాలను. 1 నుండి 5 వచనాలు యెరికో పతనమునకు ముందు దేవుని సూచనలు, దేవుని ఆజ్ఞలు. 2వ భాగం 6 నుండి 16 ఇశ్రాయేలీయుల యొక్క విధేయత. అంటే యెరికో చుట్టూ వారు 6 దినములు సహనముతో విధేయతతో ఎలా నడిచారు, ఎలా విధేయత చూపారు. 3వ భాగం 17 నుండి 27 వరకు యెరికో పతనం, యెరికో ప్రాకారములు కూలుట, యెరికోపై విజయమును పొందుట. పిల్లల, మనము ఈ 17 నుండి 27 వచనాలను మరికొన్ని భాగాలుగా ఆలోచన చేద్దాం. 17 నుండి 19 వరకు యెరికోను నాశనము చెయ్యమని, రాహాబును రక్షించమని ఆజ్ఞ. యెహోషువ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, యెరికోను మీరు నాశనం చేయండి, రాహాబును రక్షించండి. 17వ వచనములో రాయబడిన మాట, ఈ పట్టణమును దానిలోనున్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. కదా, ఈ పట్టణము శపింపబడిన పట్టణము అన్నాడు. ప్రియులారా, ఈ భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా, శపింపబడిన పట్టణము, వాస్తవానికి దేవుడు మొట్టమొదట ఈ మానవుణ్ణి ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించాను, భూమి ఆశీర్వాదకరంగా ఉంది, మానవుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదికాండం 3వ అధ్యాయములో, ఆదామా నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. ఆదికాండం 4లో కయీను తన తమ్మునైన హేబేలును చంపుట ద్వారా దేవుడు కయీనును శపించాడు, నువ్వు శపింపబడుదువు అన్నాడు. శాపమునకు కారణం ఏమిటి అంటే మానవుని దోషమే. అయితే ప్రియులారా, ఈ శాపమును ఆశీర్వాదముగా మార్చగలవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన మీద మ్రాను మీద వ్రేలాడాడు. మనలను శాపము నుండి విమోచించుటకు ఆయన మనకు బదులుగా, మన నిమిత్తమై ఆయన శాపగ్రాహి ఆయను అనే మాటను గమనిస్తూ ఉన్నాం. ఆ పట్టణము శపింపబడి ఉన్నది అన్నాడు. పట్టణము శపింపబడి ఉన్నది. అంటే రాహాబను వేశ్యను మీరు బ్రతికించండి. కారణమేమి? ఆమె వేగుల వారిని చేర్చుకున్నది. వేగుల వారిని చేర్చుకున్న ఎలా అంటే ఆమె క్రియను బట్టి ఇక్కడ రక్షణనా, విశ్వాసమును బట్టి రక్షణయా? బైబిల్ గ్రంథంలో క్రియలను బట్టి రక్షణను మనం ఎక్కడా చూడం, విశ్వాసమును బట్టి మాత్రమే రక్షణ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనములో, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య
వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులైన వారితో పాటు నశింపక పోయెను. ప్రియులారా, దేవుడు కేవలం విశ్వాసమును ఆయన ఘనపరచినవాడు, బలపరిచినవాడు. ఈనాడు ఆధ్యాత్మిక స్వాస్థ్యం స్వాధీనము చేసుకోవాలి. ఈ లౌకిక, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యము కాదు ప్రియులారా, ఇది గతించి పోయేది. మనం స్వాధీనపరుచుకునవలసినది ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం. దైవ గ్రంథములో ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం ఎలాంటిదట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఈ లోక సంబంధమైన స్వాస్థ్యమును గూర్చి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. పిల్లలు మనం గమనిస్తూ ఉండగా ఈ ధనం అంటే ఈ ఎరికో పట్టణములో ఈ వెండి బంగారములు అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహములు, బంగారుతో చేయబడిన ప్రతిమలు. మరి ఈనాడు ఈ ధనం, డబ్బుపై ప్రేమ, ధనముపై ప్రేమ అనేక రకముల చెడుకు మూలము అన్నారు. కొందరు ఈ డబ్బును ఆశించి విశ్వాసమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దుఃఖములో పడిపోయారు, తమ్మును తామే పొడుచుకొనిరి అని మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, తర్వాత 19వ వచనం 18, 19. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాల్యమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అన్నాడు. 19వ వచనం ఇంకేమన్నాడు? వెండియు బంగారు ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. కదా 18వ వచనములో మనము ముట్టకూడనివి చెప్పాడు, 19వ వచనములో మనము ప్రతిష్ఠించవలసినవి చెప్పాడు. ముట్టకూడనివి కదా, మీరు ఈ శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు, మీరు ముట్టకూడదు. చెడ్డదానిని మీరు అసహ్యించుకోండి, పాపమును మీరు అసహ్యించుకోండి, అంధకార క్రియలను మీరు అసహ్యించుకోండి, అవి దేవునికి అయిష్టమైనవి. పిల్లలు, ఇక్కడ ఏమిటి అంటే శపింపబడినవి ఏమున్నాయి? అక్కడ విగ్రహములు ఉన్నవి అని మనము గమనించగలం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 21లో చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. కదా, మీరు వాటిని ముట్టకుండుట మేలు, ఈ శపితమైన దాని ద్వారా మీరు నష్టపోతారు అన్నాడు. తర్వాత 19వ వచనంలో ఈ మిగతా వెండి బంగారు ఇత్తడి ఇనుము ఈ పాత్రలన్నిటినీ యెహోవా ధనాగారం ఎక్కడది అంటే, వీరు యెరికోను జయించిన తరువాత, వారు వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తరువాత, వారు ఆ గుడారమును, దేవుని ఆలయమును వారు కట్టిన తరువాత అక్కడ ఒక ధనాగారం, యెహోవా ధనాగారం, అక్కడ మీరు ఆ ఖజానాలో దానిని మీరు ఉంచాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠితములైనవి, యెహోవాకు ప్రతిష్ఠితములైనవి అన్నాడు. ప్రియులారా, దేవునికి చెందినవి, దేవునికి చెందినవి. ఒకరోజు ప్రభు పరిపాలనలో, 1000 ఏండ్ల పరిపాలనలో, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 20-21లో, ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళముల మీద యెహోవాకు ప్రతిష్ఠితమను మాట వ్రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. కదా, అవన్నీ దేవునికి చెందినవి, దేవునికి ప్రతిష్ఠితములు అని చెప్పాడు. ప్రియులారా, ఈనాడు కూడా దేవునికి ప్రతిష్ఠితము చేయబడాలి, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. దేవుని ధనాగారము, దేవుని ధనాగారం. కొత్త నిబంధన కాలములో మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనములో ఆయన కానుకల పెట్టె యొద్ద కూర్చుండి
జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. పేద విధవరాలు తన జీవనమంతయు అందులో వేసెను. ఈ ధనాగారము దేని కొరకు అంటే ఈ లేవీయులు ఈ 10వ వంతు అక్కడికి తీసుకొని ఆ ఖజానాలో ఉంచగా అది లేవీయుల ఆహారము అన్నాడు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. అది లేవీయులకు ఆహారముగా ఉండాలి, అది యాజకులకు వాటిని ఇవ్వాలి అని దేవుని యొక్క ఆ ధనాగారం. మీరు ప్రతిష్ఠించవలసినవి యెహోవాకు ప్రతిష్ఠితములగును. మరి నాడు కృత నిబంధన కాలములో మనం దేనిని ప్రతిష్ఠించాలి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఆయన ఏమన్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి, ప్రతిష్ఠించండి కదా. ఈ అవయవములను ఆనాడు ఆ పాత్రలను ప్రతిష్ఠించండి. ఈనాడు ఈ పాత్రలను మీరు ప్రతిష్ఠించండి. ఇంకా తేటగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో ఒక మాటను మనము గమనిద్దాం. చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం లేదా 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచు కొనిన ఎడల వాడు పవిత్రపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. అది పాత్రలను ఏం చేయాలి? యెహోవా ధనాగారములో వాటిని ప్రతిష్ఠించవలెను. మంచిది. తర్వాత 20 నుండి 21వ వచనము, ఈ 2 వచనాలలో మనము గమనిస్తుండగా ఎరికో ప్రాకారములు కూలిపోవుట. ఎరికో ప్రాకారములు కూలిపోవుట. 20 యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిది. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తి వాత చేత సంహరించిరి. ఈ భాగాన్ని మనం గమనిస్తున్నాం. 6 రోజులు వారు ప్రదక్షిణం చేశారు. సైనికులు చూస్తున్నారు, సమాచారం అందిస్తున్నారు. ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. యుద్ధానికి ఏమైనా వస్తున్నారా? రావట్లేదు. వీరు సరే ఏమో తిరుగుతున్నారులే అనుకుంటూ ఉండగా 7వ రోజు అకస్మాత్తుగా దేవుడు ఒక అద్భుతమును జరిగించాడు. విశ్వాసము ద్వారా హెబ్రీ పత్రిక 11:30లో విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడెను. తరువాత ఎరికో గోడలు కూలెను. బూరలు ఊదుట, కేకలు వేయుట. గిద్యోను కాలములో కూడా ఆ మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు ఆయన? ఓ గిద్యోను, మీరు కుండలను పట్టుకోండి, కుండలలో దివిటీలను పెట్టండి, పగలగొట్టి కేకలు వేయండి. దేవుడు శత్రువులను జయించే విధానం ఆత్మ సంబంధమైనటువంటి విధానములో ఆయన శత్రువులను జయించువాడు. దేవుడే ఆయన ప్రాకారములను మూయువాడు, ఆయన ప్రాకారములను తెరుచువాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదివితే ఏమని రాయబడి ఉంది? అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టును విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేసును గురించి చెప్పాను. 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు,
మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరుగా గొట్టెదను. ప్రభు ఆయన చేసే గంభీరమైనటువంటి కార్యం, ఆయనే జయమును అనుగ్రహించువాడు, బలమైన పట్టణమును ఆయనే ఓడించువాడు. ఇక దైవ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథం 60వ కీర్తన 9, 10 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, 60వ కీర్తన 9, 10 వచనాలు. కోట గల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోము లోనికి నన్నెవడు నడిపించును. దేవా, నువ్వు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అని వారు ప్రార్థన చేశారు. అసలు ఇంకా చెప్పాలంటే ఇలా కోటగా ఉన్నటువంటి ఎరుకో వాళ్ళకు మెట్లగా మార్చబడినాడు దేవుడు. మెట్లుగా ఆ కోట రాళ్ళు వారు అలా ఎక్కి వెళ్ళారు, మెట్ల మీద ఎక్కి వెళ్ళినట్లుగా. దేవుడే కార్యమును జరిగించువాడు. ఏడవ దినం అనగా విశ్రాంతి దినం, సబ్బాతు దినం. వారు ఆ గోడలు కూలిపోయాయి, ఎరుకో ప్రాకారముల మీద వారు ఎక్కి వెళ్ళారు. ఎరుకో ప్రాకారముల మీద ఎక్కి వెళ్ళారు. బూరలు ఊదుట ఈనాడు వాక్యమును ప్రకటించుటకు సూచనగా ఉన్నది. బూరలు ఊదుట, బూర దేవుని వాక్యము నాకు సూచన. అందుకే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట మనం చదువుకుందాం. చూడండి, 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం కదా. ఈ బూర ద్వారాని మనము జయించగలం. ఈ ఆధ్యాత్మిక పోరాటములో మన ఆయుధములు ప్రియులారా, ఇవి ఆత్మ సంబంధమైన ఆయుధములు. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాల్లో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. మనము ఈ లోకమును ఎలా జయించగలం? ఆత్మ ద్వారా ఈ లోకమును జయించగలం. శరీర కార్యములను మనము జయించగలం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో ఏమన్నాడు? 15-16లో ఈ లోకము నైనను, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి, వాటిని పడగొట్టాలి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు. మనము శరీరానుసారముగా మనము జీవించిన వారమైతే దేవుని సంతోషపరచలేము, బలమైన ప్రాకారములను జయించలేము. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. అందుకే మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ పోరాటములో ప్రియులారా, ఈ రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు, కేవలం ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే. 7వ దినం వారు ఏం చేశారు? ఎరికోను జయించారు. అందులో ఉన్న సమస్తమును వారు నాశనము చేసిరి కదా. ఇక్కడ సంపూర్ణ విజయం, శత్రువు సంపూర్ణ నాశనం. దైవ గ్రంథములో మనం గమనిస్తున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఆయన ఎరికోను పూర్తిగా నాశనము చెయ్యాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఎందుకంటే కనానీయులకు వ్యతిరేకంగా ప్రత్యేకమైన తీర్పులు ముందుగానే అవి చెప్పబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9-14 వచనాలలో ఎందుకు సొదొమ గొమొర్రాలను ఆయన సంపూర్ణముగా నాశనం చేశాడు?
ఆదికాండం 19వ అధ్యాయం 24, 25 వచనాల్లో అక్కడ భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపము ఉండగా దేవుడు దానిని సహించలేకపోయాడు. అందుకే సంపూర్ణ నాశనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయములో కూడా సౌలుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అమాలేకీయులను గూర్చి. ఏమన్నాడు? కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, కర్దభములు అన్నిటినీ హతము చేసి. కారణం ఏమిటి? దేవుడు ఎందుకు ఈ సమస్తమును ఆయన పాడు చేయమన్నాడు? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తరువాత వారి ఆచారాలలోనికి వీరు వెళ్తారని, వారి వలె వీరు ఆరాధిస్తారని, అన్యులు చేస్తున్న అక్రమమైన అపవిత్రమైన ఆ భయంకరమైన కార్యములు ఏమిటది? పురుషగాములు తమ పిల్లలను అగ్నిలో వేయడం, ఏమాత్రము సంబంధములు లేకుండా వారు శరీర సంబంధమైన వ్యభిచార జారత్వ క్రియలు చేయువారు. నా పిల్లలు ఆ పాపములో పడిపోతారేమో, అందుకే వారిని సమూలముగా నాశనము చేయాలి. పిల్లలు, ఒక దినం రాబోతున్నది. 7 ఏండ్ల శ్రమల కాలము ముగింపులో మహాబబులోను పట్టణం, మహావేశ్యగా పిలువబడిన పట్టణం, అది సంపూర్ణముగా నాశనము చేయబడే ఒక దినము రాబోతున్నది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 21లో బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయెత్తి సముద్రములో పడవేసి, ఈలాగు అంటే ఈ రాయి సముద్రములో ఎలా మునిగిపోయిందో ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. పిల్లల, దేవుడు ఈ లోక సంబంధమైన అపవిత్రతను ముగింపు చేస్తాడు. దానికి కారణమైన అపవాదిని యుగ యుగములు అగ్ని గంధకములతో మండు గుండములో వానిని బంధించి వేస్తాడు. అందుకే దేవుడు ఆయన కార్యం ఎలాంటిది అంటే సంపూర్ణమైన విజయమును ఆయన అనుగ్రహించువాడు. కొత్త నిబంధనలో లూకా సువార్త 9వ అధ్యాయం 56వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. 55, 56 వచనాల్లో చూడండి. అంతట వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. లేదా 54 నుండి, శిష్యులైన యాకోబు యోహానులది చూచి, ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు అనేక అంటే ఏమని చెప్తున్నారు వాళ్ళు? నీకు ఇష్టమా? ప్రభు వారి తట్టు తిరిగి గద్దించి, మీరు అట్టి ఆత్మ గలవారు ఎరుగుదును, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు. నిజమే, వారికి కూడా అవకాశం ఇచ్చాడు ఆయన. మారు మనస్సు పొందుటకు వారికి అవకాశం ఇచ్చాడు. కానీ వారు మారు మనస్సు పొంద నొల్లక ఉండిరి. దేవుడు అవకాశం ఇచ్చువాడు. అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని దేవుడు ఇచ్చయించువాడు. తర్వాత చూడండి, 22 నుండి 25 వరకు రాహాబు రక్షణ, రక్షించబడిన రాహాబు. 22 అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండిని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపుట వారిని నివసింప చేసిరి. ఇది భాగంలో మనం గమనిస్తూ ఉండగా ఒక గొప్ప వాగ్దానం. రాహాబు, ఆమె ఇంటి వారందరూ పొందినటువంటి రక్షణ. అసలు మీ దేవుడు ఈ పట్టణమును జయించబోతున్నాడు అని ఆ వేగుల వారితో ముందుగానే చెప్పినటువంటి రాహాబు, ఆమె విశ్వాసం గొప్పది. హెబ్రీ పత్రిక 11:7 ప్రకారం విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి అన్నాడు.
ఈమె జీవితంలో కూడా ఏమున్నది అంటే కేవలం వాళ్ళని చేర్చుకున్న క్రియ కాదు, ముందు ఆమె హృదయములో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమును బట్టి ఆమె వారిని చేర్చుకున్నట్లుగా దైవ గ్రంథములో చూడగలం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలలో కదా ఆమెతో వీరు వాగ్దానం చేశారు. అమ్మా, మేము ఈ పట్టణమును జయించబోతున్నాము, నీవును నీ ఇంటి వారందరూ రావాలి. కదా రాహాబను వేశ్య ఆమె విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రిక 11:31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. రాహాబు విశ్వాసం పేర్కొనబడింది. యెరికో పట్టణములో కనానీయుల అవిశ్వాసినికి భిన్నముగా ఆమె విశ్వాసమును చూడగలం. విశ్వాసమును బట్టి ఆమె నమ్మింది. ఆమె నమ్మినది కనుక ఆమె నమ్మిక చొప్పున ఆమె జీవితంలో కార్యము చేయబడినట్లుగా చూడగలం. కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనములో ఏమని రాయబడి ఉందండి? నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహబు నందు బోయజును కనెను. ఆమె సరైన సమయములో ఇశ్రాయేలీయులతో కలిసిపోయింది. ఆమె సంతానము ఇశ్రాయేలులలో నివసించారు. ఆమె కుటుంబం చాలా కాలము తరువాత విశేషమైనదిగా మార్చబడినది. ఆమె సల్మానుకు భార్యగా మారింది. యూదా యువరాజు బోయజు తల్లి దావీదు సంతానమునకు మూలమైంది. ఆమెలో నుండి మనము గమనిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులను పరిపాలించు ఒక రాజు ఆమెలో నుండి బయలుదేరి వచ్చుట. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అందుకు వారు, మొదటి వాడే అనేది యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని ఆమెతో నిశ్చయముగా చెప్పెను. ప్రభు ఆమెను రక్షించిన విధానం, వాస్తవానికి ఆమె స్వనీతి ద్వారా రక్షించబడలేదు. ఆమె స్వనీతి ద్వారా, మన స్వనీతి యెషయా గ్రంథం 64:9 ప్రకారం అది మురికి గుడ్డల వంటిది. కేవలం ఆమె విశ్వాసము ద్వారా మాత్రమే రక్షించబడినది. ఎఫెసీ పత్రిక 2:8 కృప చేత విశ్వాసము ద్వారా ఆమె రక్షించబడినది. అయితే ఆమె విశ్వాసమునకు గుర్తుగా, ఆమె నమ్మిన విశ్వాసమునకు గుర్తుగా బాహ్యమైన ఫలము, అంతరంగములో ఆమె వేరులో విశ్వాసం ఉన్నది, బాహ్యమునకు ఫలము ఆమె క్రియలు చేసినది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26 వచనాల్లో మనము చూడగలం. మరొక వాగ్దానము కూడా ఈ వచనం ప్రకారం నెరవేరింది. అపోస్తల కార్యం 16:31 ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. రాహాబు ఆమె తన విశ్వాసాన్ని అనేక విధాలుగా ప్రదర్శించింది. ఆమె దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఆయన ద్వారము తెరుచువాడు, నీ దేవుడు గొప్పవాడు అంది. గొప్ప కార్యములు, కనానీయుల దేవుని కంటే మీ దేవుడు గొప్పవాడు అంది. ఆమె మాత్రమే కాదు, ఆమె ఆనాటున్న సంస్కృతిని విడిచిపెట్టి దేవుని ప్రజలను వెంబడించటానికి ఆమె ఎన్నుకున్నది. ఆమె కుటుంబము ప్రియులారా దేవుని చేత ఎన్నుకొనబడిన వారినిగా మనము చూడగలం. 25వ వచనం, రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చిరి. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. యెహోషువ గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే రాహాబు చనిపోయి కథలుగా చెప్పుకొని ఎక్కడో 100 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు రాయబడలేదు. ఆమె నేటికి నివసించుచున్నది. ఆమె బ్రతికి ఉండగా వ్రాయబడిన గ్రంథము యెహోషువ గ్రంథము. అందుకే బైబిల్ చారిత్రాత్మకమైన గ్రంథముగా మనము చూడగలం. ఆమె ఎలా రక్షించబడింది,
అపోస్తల కార్యముల గ్రంథం 2:21 ప్రకారం ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆమె విశ్వాసముంచి ప్రార్థన చేసినది. ఆమె దేవుని ప్రజలలో నివసించింది, దేవుని ప్రజలతో నివసించింది. మత్తయి సువార్త 1:5 ప్రకారం దేవుని ప్రజలతో ఆమె నివసించినట్లుగా మనము చూడగలం. ప్రియులారా, ఆమె రక్షించబడుట, దేవుడు ఆమెను భద్రపరచుట. కేవలం ఇదంతా ఎలా జరిగిందంటే, ఆమె ఒకప్పుడు పాపాత్మురాలే. అయితే పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని ద్వారా క్షమించబడి దేవుని కుటుంబములో చేర్చబడినది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచి, ఆయన పవిత్రపరచువాడు, క్షమించువాడు. ఆయన ఈ రాహాబు తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయిన గొర్రెను వెదికినవాడు కదా. ఈ రాహాబును గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అలా కాదు. దేవుడు ఆయన అన్యులకు కూడా దేవుడే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 12వ వచనము నుండి మీకేమి తోచుచున్నది అన్నాడు ఆయన. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండేను. లూకా సువార్త 15లో కూడా తప్పిపోయిన గొర్రెను ఆయన వెదకి రక్షించినవాడు. తప్పిపోయిన గొర్రెను, ఈ లోకములో తృణీకరించబడిన దానిని ఆయనని శ్రద్ధగా వెదుకువాడు. పిల్లరా, ఆయన విలువను అనుగ్రహించువాడు. తర్వాత చూడండి, 26 నుండి 27 వరకు, 26 నుండి 27, శపింపబడిన యెరికో పట్టణం. శపింపబడిన యెరికో పట్టణం అంటే యెరికో పట్టణమును తిరిగి కట్టువాడు శపింపబడును అని చెప్పబడినది. చదువుకుందాం. 26, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువబెట్టగా వాని కనిష్ఠుడు చచ్చును. అంటే అర్థమేమి? ఇది తిరిగి కట్టబడకూడదు, ఇది ఇలాగే శిథిలములుగా ఉండవలెను అనేది దేవుని ఉద్దేశం. అది కట్టబడక అది శిథిలముగా ఉండవలెను, శిథిలముగా ఉండవలెను. దాన్ని ఎవరైనా కట్టుట పూనుకుంటే వారి కుటుంబమును నేను నాశనము చేయుదును అని దేవుడు చాలా స్పష్టంగా వివరించాడు. ప్రియులారా, ఈ నగరమును కట్టకూడదు. అయితే చరిత్రలో మనము గమనించినప్పుడు రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34లో అతని దినములలో బెతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అని అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయెను. దాని గౌనులనెత్తగా సెగబు అను అతని కనిష్ఠుడు చనిపోయెను. అంత మూర్ఖంగా దేవుని మాటకు వ్యతిరేకంగా అతడు చేసిన కార్యం. ప్రియులారా, దేవుడు ఆయన పాడు చేసిన దానిని మనము కట్టకూడదు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో పాడైన మన స్థలములను మరలా కట్టుకొందుము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును. దేవునికి వ్యతిరేకమైన దేన్ని కట్టినా ఆయన పడద్రోయువాడు. ఆదికాండం 11వ అధ్యాయం మనము దేవునికి వ్యతిరేకముగా ప్రాకారమును నిర్మించుదాము రండి అనగా ఆయన ఆ ప్రాకారమును పడద్రోశాడు, భాషలను తారుమారు చేశాడు. బబులోను అపవాది మన జీవితములలో తన కోటలను నిర్మించువాడు. అపవాది కోటలను నిర్మించకుండా మనం ఏం చేయాలి? వాటిని అడ్డుకోవాలి కదా. వేటినైతే మనము విడిచిపెట్టామో పిల్లల ఆ కోట గోడలను కట్టకుండా మనం ఏం చేయాలి? వాటిని సమూల నిర్మూలము చేయవలెను అనే మాటను గమనిస్తున్నాం.
పాతవి అవి పాడైపోయాయి, తిరిగి వాటిని కట్టుకుందామా? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏమని రాయబడి ఉందండి? కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, పాత ప్రాకారములు కూలిపోయాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరలా ఆ పాత వాటిని మరలా కట్టుకుందామా? ఏవవి? శరీర రీతిగా, శరీర సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి, ఇవన్నీ ఒకరోజు గతించిపోయేవి ప్రియులారా. ఇవన్నీ తండ్రి వలన కలిగినవి కావు, ధర్మశాస్త్రమునకు సంబంధించినవి కదా. వీటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టవలెను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాల్లో, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మునుపటి ప్రవర్తన, ప్రాచీన స్వభావము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము నుండి 9వ వచనం వరకు పౌలు అన్నాడు, నాకు ఏవేవి లాభకరములై ఉన్నావో, ఏవి? ఆయన గోత్రం, ఆయన కులం, ఆయన మతం, ఆయన నిష్ఠ, అవన్నీ పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని మరలా మనము కట్టకూడదు, వాటిని సమూల నిర్మూలము చేయవలెను. సరే, ఆఖరిగా 27వ వచనం, యెహోవా యెహోషువాకు తోడై ఉండెను, యెహోవా యెహోషువాకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. దేవుని తోడు కలిగే మేలు, కలిగే లాభం. ఎవరైతే దేవునితో ఉన్నారు, అసలు ఈ వాగ్దానము మాటి మాటికి దేవుడు జ్ఞాపకం చేశాడు. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, నేను మోషేకు తోడై ఉండునట్లు అన్నాడు. 1:9లో, నీవు నీ మార్గమంతటిలో ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును, భక్తులకైన తోడుగా ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయములో కనీసం ఒక 3 సార్లు యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. నాడు కొత్త నిబంధన కాలములో ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మత్తయి సువార్త 28:20లో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రభువు మనకు తోడుగా ఉండువాడు. ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాడు. మాత్రమే కాదు, అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. దేవుడు ఆయన తన ప్రజలను ఎన్నుకున్నప్పుడు ఆయన కీర్తిని లోకమంతటా చూచే విధంగా ఆయన కార్యములను జరిగించువాడు. అందుకే దావీదు ఆ దినాల్లో తను ఎక్కడికి వెళ్ళిన, సమూయేలు 2వ గ్రంథం 7:9లో, నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడై ఉండుగా, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసెదను. ప్రియులారా, ప్రభు ఆయన మనల్ని హెచ్చించువాడు. అయితే ఆయన తోడు మనము కలిగి లోకములో సాగి వెళ్ళాలి. ఇందులో ఈ 6వ అధ్యాయంలో గమనిస్తూ ఉండగా, ఇశ్రాయేలీయులు యెహోషువ వారి విశ్వాసమును చూడగలం. మాత్రమే కాదు, ఆ యుద్ధ ప్రణాళిక ఏదీ లేకుండా మీరు నడవండి అంటే నడిచారు. వారి విధేయతను చూడగలం. వారు యుద్ధ ప్రాకారముల మీద వారు దాటి వెళ్తూ ఉండగా, శత్రువుతో పోరాడుతూ ఉండగా వారి ధైర్యమును చూడగలం. వారు ఆ యుద్ధ ప్రణాళికలో 6 రోజులు కొంతకాలం పాటు వారు వేచి ఉండగా వారి ఓర్పును మనము గమనించగలం. మాత్రమే కాదు, వారు దేవుని పైన ఆధారపడుట. ప్రియులారా, ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుని తోడు అనుభవిస్తూ దేవుడు అనుగ్రహించే విజయములను పొందుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.